జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం చారిత్రాత్మకమైన ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎలా జరుగుతాయో మనకు అందరికీ తెలిసిందే. ఇంత వైభవోపేతంగా ఈ ఈ పండగ జరగడానికి కొన్ని వ్యవస్థలు కావాలి, కొన్ని శక్తులు కావాలి. అట్లాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ వేడుక వెనుక ఉండి అహర్నిశలు శ్రమించి పాటుపడి భక్తులకి ఈ వైకుంఠంలో రంగనాథ దర్శనం చేయించడానికి ఎంతో శ్రమిస్తారు. అందులో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు మన సందీప్ లాల్ యాదవ్, ఇంకా ప్రవీణ్, ఇంకా రాజుబాయ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సందీప్, చెప్పు, చిన్నప్పటి నుంచి కూడా మనం ఇక్కడ వాలంటీర్ చేస్తున్నాము, దేవాలయం గురించి మన శక్తి మేరకు మనము వాలంటీర్ చేస్తున్నాము. ఇట్లా చేయడం అంటే ప్రతి సంవత్సరం ఇంకా వేడుకలు అభివృద్ధి జరుగుతూ ఇంకా ఇంకా గ్రాండ్గా జరుగుతున్నాయి. అంటే శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది. దీని వెనుక అంటే మీ మాటలో చెప్పండి. జై శ్రీమన్నారాయణ. మీ శరణాగతి ఫాలోవర్స్కి, ఛానల్ సబ్స్క్రైబర్కి అందరికీ జై శ్రీమన్నారాయణ. మళ్ళీ మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఇక్కడ వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా చేస్తాము. మళ్ళీ ఇక్కడ అయ్యగారులు ఎస్టిచారి గారు కానివ్వండి, మళ్ళీ మన శేషాచారి గారు కానివ్వండి, మళ్ళీ బద్రీ మహారాజ్ కానివ్వండి, మళ్ళీ కన్నా మహారాజ్ కానివ్వండి, వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ వంశీ మహారాజ్, లక్ష్మణ్ పంతులు, మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తాం. మళ్ళీ మీ అందరికీ తెలుసు, ఏకాదశిలో రోజు చాలామంది భోజనం చేయరు. ఆ రోజు పళ్ళం పుష్పం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పళ్ళాలతో కూడా డెకరేషన్ చేస్తున్నాము, మళ్ళీ పుష్పాలతో. మళ్ళీ ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా పూలు తెస్తారు స్వామివారికి అలంకరణ గురించి. మళ్ళీ ఇంత పెద్ద వ్యవస్థ, మా వ్యవస్థలో వాలంటీర్స్ కూడా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ నాతో పాటు నా తోటి స్నేహితుడు ప్రవీణ్, రాజుబాయ్, హరికృష్ణ, నరసింహ, శివ, మేమందరం ఇక్కడ చిన్నప్పటి నుంచి వాలంటీరింగ్ చేసాం. మా తరఫున 2 వీక్స్ ఆఫీస్కి మా తరఫున మేము పర్సనల్గా లీవ్ పెట్టుకుని 2 వీక్స్ లీవ్ మళ్ళీ స్వామివారికి మేము మొత్తం నిఘ్నమవుతాము. మళ్ళీ స్వామివారి సేవలో ఉంటాము. మళ్ళీ బద్రీ మహారాజ్తో కానివ్వండి, ఇంకా వేరే మహారాజులతో కూడా మేము వాళ్ళతో చేదోడుగా ఉంటాము. నేను, ప్రవీణ్, రాజుబాయ్. ఇంకా ఇక్కడ మాకు ఒక 2-3 డేస్ నుంచి కూడా నిద్ర ఉండదు చెప్పాలంటే. కావాలంటే భక్తి దేవుని మీద మాకు అంత నమ్మకం ఉంది. అంటే నాకు డౌట్ ఏంటంటే, ఇంత పని జరుగుతూనే ఉంటుంది, నువ్వు ఒక పని చెప్పేస్తావు, ఈయన ఒక పని చెప్పేస్తావు, అట్లా గుర్తుంటుందా? అవుతుందా పని, అవుతలేదా అని చెప్పేసి కన్ఫ్యూజన్లా ఏం మాట్లాడినాం, ఎవరికేం చెప్పినాం అనేది గుర్తుండదు. అసలు మన లోపల ఉన్నట్టుగా ఉండదు. ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఇంత పెద్ద ఇదేమంటారు బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి అవుతుంది అంటే దానికి ప్లానింగ్ ఉంటుంది. ఒక 6 months ముందే మేము ప్లానింగ్ చేసుకుంటాం, ఎక్కడెక్కడ ఏం చేయాలి. మళ్ళీ అయ్యగారు కూడా, మహారాజ్ కూడా మన ప్రవీణ్ గారు చెప్తారు, మీరు ఇది అన్నీ చూసుకోవాలి. మళ్ళీ నాకు చెప్తారు, మళ్ళీ రాజుబాయ్. మళ్ళీ దీంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఏంటంటే బెనిఫిట్స్ అంటే మెయిన్ ఆఫ్ ఆర్ఎన్బి వస్తుంది, వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు. మళ్ళీ పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే శాంతి భద్రత, ఇది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో శాంతి భద్రత ఇప్పుడు మన దగ్గర చాలా కంట్రోల్గా ఉంది, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మంచిగా ఉంది. దాంతోపాటు ఇక్కడ పాతగా పనిచేసిన సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానీ, ఏసీబీ సార్లు, డీసీబీ సార్లు, వాళ్ళు కూడా ఇక్కడ దర్శనానికి వస్తారు. మళ్ళీ మీకు తెలిసింది హైదరాబాద్లో జియాగూడ అంటేనే రంగనాథ స్వామి టెంపుల్. రంగనాథ స్వామి టెంపుల్లో ప్రత్యేక ఏంటంటే మనకు వైకుంఠ ఏకాదశి. దాంతోపాటు దీని తర్వాత మళ్ళీ మనకు రథయాత్ర కూడా ఉంటుంది ఇంత మంత్ ఆఫ్ మే, జూన్లో. మళ్ళీ ఇక్కడ దీనికి మొత్తం పూర్తి బాధ్యతగా మళ్ళీ అయ్యగారు తీసుకుంటారు. మళ్ళీ వారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్తారు మాకు ఈ విధంగా మీరు పనులు చేయాలంటే మేము ఆ విధంగా మేము పని చేసుకుంటూ వస్తాము. మొత్తం భగవంతుడి దయ వల్ల సక్సెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లాస్ట్కి అందరు భక్తులు వెళ్ళిపోయిన తర్వాత, దర్శనం అంతా బాగా జరిగిన తర్వాత, అర్చనలు, హడావిడి ఇంత అయిపోయిన తర్వాత ఒక రాత్రి 3 గంటల టైంలో ఈ భక్తులు ఎవరు ఉండరు. అప్పుడు మీకుండే అంటే వచ్చే ఫీలింగ్ ఇది, ఇంత సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషం ఎట్లా? మీకైతే తెలుసు, ప్రతి గుడిలో పాజిటివ్ ఫీడ్ ఉంటుంది, వైబ్ ఉంటుంది. రంగనాథ స్వామి టెంపుల్ అంటేనే ఒకటి చారిత్రకమైన టెంపుల్. మళ్ళీ ఇక్కడ చాలామంది దేవుని దర్శనంతో పాటు ఇక్కడ ఉన్న సెట్టింగ్ని చూడడానికి వస్తారు. ఎందుకంటే మనం బయట నుంచి సెట్టింగ్ తెప్పించుకుంటాము. మళ్ళీ వీళ్ళకు మన గగ్గుబాయ్ ఉన్నారు, గగ్గుబాయ్ మళ్ళీ అన్నగారు కూడా మళ్ళీ వాళ్ళ అండదండ మొత్తం ఉంటుంది మనకి. గగ్గుబాయ్ అన్న వాళ్ళు మొత్తం డెకరేషన్ చూస్తారు. ఎవ్రీ ఇయర్ అన్న వాళ్ళే వాళ్ళ కాన్సెప్ట్తోని 6 months చెప్పాను కదా, 6 months ముందే బద్రీ మహారాజ్, శశి మహారాజ్, గగ్గుబాయ్, ఇంకా మన రమేష్ భాయ్ స్వాస్తిక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ సహకారంతోనే మనం ఇదంతా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన ఈ థీమ్ గురించి చూడడానికి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా ఆహా అనిపిస్తుంది. ఆ తర్వాత సంవత్సరం ఇంకా అద్భుతం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా చాలా మనస్సంతా ఇక్కడే ఉండిపోదామా రేపటి వరకు కూడా అంత అద్భుతంగా అనిపిస్తుంది. ఈ థీమ్ ప్రత్యేకత మీరు చూడవచ్చు. మొత్తం థీమ్ ప్రత్యేకత శీష్ మహల్ అని ఉంది. మొత్తం అద్దాలతో చేసినాం ఈసారి. కాన్సెప్టే అద్దాల కాన్సెప్ట్. ఏంటంటే అద్దాలు అంటే ఎవ్రీ ఇయర్ మనం అప్గ్రేడింగ్ అయితేనే వస్తున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఏం చేసినాం, ఇంతకుముందు
శంకులతోనే చేసినాము. శంకులతో పాటు మళ్ళీ మొత్తం ఇక్కడ వైకుంఠం లెక్క అవన్నీ బ్లూ కలర్ థీమ్ ఉండే. దాని తర్వాత ఇప్పుడు మనకు శీష్ మహల్లో ప్రత్యేకంగా పెయింటింగ్ చేశారు. మీరు ఒక్కసారి దాన్ని కూడా చూసుకోండి. అది మీరు చూస్తే మీకు దశావతారాలు అష్టలక్ష్మి ఉంది, అవన్నీ చూస్తే మీకే తెలిసిపోతుంది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం అన్ని అప్గ్రేడ్ అవుతుండడం వల్ల మళ్ళీ దాంతోపాటు మన ఏరియా కూడా అప్గ్రేడ్ కావాలి. ఈసారి ఎంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ టైం అయితే 150,000 160,000 వచ్చారు. లాస్ట్ ఇయరే 150,000 మంది వచ్చినారంటే ఇప్పుడు ఇంకెక్కువ వస్తారనొచ్చు. లాస్ట్ ఇయర్ అంటే మన దగ్గర జియాగూడ అంటే వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత. దాంతోపాటు మన దగ్గర పొద్దుగాల 2 గంటల నుంచి అభిషేకం ఉంటుంది. దాని తర్వాత 5 గంటలకి మనకు ఉత్తర ద్వారం ఓపెన్ అవుతుంది. దాని తర్వాత 7 గంటల నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మిడ్ నైట్ 2 గంటల వరకు మనకు దర్శనం ఉంటుంది. అయితే ఆ దర్శనం లోపల మనకు 1,50,000. దాంతోపాటు ఇప్పుడు 31st ఫస్ట్ ఉంది కదా, ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మా టీం మొత్తం వాలంటీర్ టీం అంతా మేము అంత ప్రతిష్టంగా ఉన్నాము. ఎవరికి ఎలాంటి అవసరంగా ఏమంటారు ఇబ్బంది కలగకుండా మేము అన్నీ చూసుకుంటున్నాము. దాంతోపాటు మాకు పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎవ్రీ టైం వస్తున్నారు, వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు విత్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసి, పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ వాళ్ళు కూడా డైవర్షన్ చేస్తారు. టెంపుల్కి వచ్చే వాళ్ళకి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బండి రూపలు వస్తే మళ్ళీ వాళ్ళకి ట్రాఫిక్ కాకుండా వాళ్ళు పురాణపల్లి నుంచి ఇట్లా 100 feet 2 వాట్స్ పట్టెల్ హోటల్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు అయితే ఇక్కడ ఉంటారు. మళ్ళీ దాంతోపాటు ప్రత్యేకంగా లాస్ట్ 4-5 years నుంచి షీ టీమ్స్ కూడా ఉన్నారు. ఓకే, లేడీస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అంటే వాష్రూమ్స్ అవన్నీ ఏర్పాట్లు. 2 మొబైల్ టాయిలెట్స్ కూడా మనకు ప్రభుత్వం తరఫున వస్తుంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన కదా, కొంతమంది వ్యక్తులు మనకు కనపడరు. ఇంత పెద్ద ఉత్సవం వెనుక ఎట్లాంటి శక్తులు ఉన్నాయి, ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు ఎవరు కనపడరు. కానీ వీళ్ళు నిరాకరిస్తున్నా పట్టుకొని వచ్చి వీళ్ళు టైం తీసుకొని మాట్లాడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనతో అమిత్ లడ్డాబాయ్ గారు ఉన్నారు. వీరు మీకు ఎప్పటి నుంచో, అంటే ఒకవేళ 10 ఏళ్ల నుంచి మీరు వచ్చినట్లయితే వీరు మీకు సుపరిచితుల్లాగానే కనపడుతుంటారు. ఎటువంటి భేషజాలు లేకుండా, ఆడంబరాలకు పోకుండా, అంతా భక్తులదే అన్నట్టుగా హంబుల్గా డౌన్ టు అర్త్ ఉండి అందరితో మంచిగా మాట్లాడి ఈ ఉత్సవాలని గ్రాండ్గా అయ్యేలాగా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారు. నమస్कार, आपको मिलके बहुत खुशी हुआ. मैं आपको सालों से देख रहा हूँ, कभी भी बात नहीं किया. आपके बारे में, आपके लैंग्वेज में बताइए, आप वैकुंठ एकादशी जियागुड़ा टेम्पल के बारे में और यहाँ का विशिष्टता के बारे में. देखिए, ये जो एकादशी का दिन है बहुत बड़ा दिन रहता है और महाराज का हमारा सबका एक ही एम रहता है कि जो लोग तिरुपति नहीं जा सकते, इधर उधर नहीं जा सकते, तो हम बहुत सालों से कर रहे हैं. फिर एक साल में हर चीज़ डेवलपमेंट करें. महाराज जी का भी इच्छा रहता है कि सब भगत आना, उनको खुला दर्शन हुआ, इसलिए अपन 5 दिन का उत्सव रखते हैं. और इसमें सबसे मेन खास बात क्या है, तो महाराज जी का ये रहता है कि बड़ा आदमी आओ, बहुत अच्छी बात है. जो आदमी दूर नहीं जा सकता, दर्शन नहीं कर सकता, वो यहाँ जियागुड़ा में आके दर्शन करके वो लाभ उठाए एकादशी का. और 5 दिन उत्सव रहता है. ये 5वें दिन बहुत बड़ी गोष्ठी रखते हैं. और ये जो मंदिर में जो भी सेवा करते हैं ना, सब महाराज जी के नाम से होता है. महाराज जी और उनकी जो टीम है, हम हैं, यादव साहब है, सब प्रवीण है, सब जने मिलके डायरेक्शन में काम करते हैं. ऐसा नहीं कि महाराज जी बोल दिए वो फाइनल, मैं बोला वो फाइनल, ऐसा कुछ भी नहीं है. सबकी राय लेते हैं, सबसे डिस्कशन करते हैं भाई, क्योंकि ये उत्सव अब छोटा मोटा उत्सव नहीं रहा जियागुड़ा का, अब बड़ा उत्सव है. तो पब्लिक का भी एक्सेप्टेशन बहुत ज़्यादा है. तो वो हिसाब से सब पूरी टीम, जियागुड़ा मंदिर की टीम और पूरे मंदिर में जो 365 दिन आते हैं, वो टीम को लेके पूरी प्लानिंग करके पूरा काम करते हैं. और गवर्नमेंट का, डिपार्टमेंट का बहुत ज़्यादा अच्छा सपोर्ट है बोल के इतना बड़ा उत्सव हो रहा है, नहीं तो बहुत मुश्किल होता है. ఈ థీమ్ చూసుకున్నట్లయితే ప్రతి దేవాలయంలో మనకు ఒక అద్దాల మండపం అన్నట్టుగా ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. కానీ ఇక్కడ అద్దాల మండపాన్ని దేవాలయంలో కూర్చోబెట్టినారు. వీళ్ళు అందరూ కూర్చొని ఫైనల్ డెసిషన్ తీసుకొని ఈ शीश महल तैयार చేసినారు. शीश महल बोल के दिखने में बहुत ही सुंदर दिख रहा है. एक्चुअल क्या होता है, ये सब रंगनाथ जी की कृपा है. हम इतने साल से काम कर रहे हैं. पहले साल करे जब सोचे कि अब इससे अच्छा नहीं होता, फिर और बाद में सोचे कि अब इससे आगे तो बहुत सोचना मुश्किल है. ये सब भगवान की कृपा है, भगवान ही कराता है. जैसा हम स्टार्ट करते हैं, रास्ता राह सब भगवान बदला दे. क्योंकि हम इतने साल से एकादशी का कार्य कर रहे हैं, उत्सव कर रहे हैं ना, हम हर साल सोचते हैं कि भाई अब इससे आगे तो अपने से भी बहुत मुश्किल है होना. परंतु ये भगवान का ही कृपा है. यहाँ जगह का महत्व है. और यहाँ पे कैसा है वो, तो आदमी सही दिल से आओ,
रंगनाथ स्वामी कने, लक्ष्मी जी कने, आप सही दिल से कोई भी चीज़ मांगने आओ, आपकी निस्वार्थ भाव से आइए, आपको पक्का मिलेगा। और ये उनका ही कृपा है, जो इतना कर रहे हैं ना हम, उनकी कृपा है। और हर साल सोचते हम कि अब क्या करेंगे, अब कि आप ये देखें ना, अगले साल भगवान ही हमको रास्ता बतलाता। हम इतने देखो मल्टीपल टैलेंट नहीं है हमारे पास, परंतु भगवान का आशीर्वाद है हमारे पास, और भगवान की सेवा कर रहे हैं बोल के वो आशीर्वाद है हमको। हर साल अलग 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 प्रकार का। अभी आप फ्रूट का भी काम देखेंगे ना, यहाँ पे फ्रूट भी एक डिजाइन से लगा रही कि फ्रूट का भी आकार होना, फ्रूट आकार में दिखना। आपको कोई भी चीज़ यहाँ मंदिर में छोटी से छोटी चीज़ दिखेंगी ना, हर चीज़ एक यूनिक टाइप में दिखेंगी। ऐसा नहीं कि भाई वो लगा दे कर, वो नहीं। कोई भी चीज़ एक भगवान को अर्पित, अपन भगवान को टिक्की लगाते कैसा, भगवान को माला कैसा पहनाते, वैसे ही पूरे मंदिर को हम सजाते। अभी मेरा पर्सनल रिक्वेस्ट ये है कि ये वैकुंठ एकादशी के उत्सव के दिन 10 डेज लोग आ रहे, उसके बाद में बहुत कम हो जा रहे। साहब देखिए, मंदिर तो कोई भी जाओ आप, बहुत अच्छी चीज़ है, बहुत विशाल चीज़ है। अभी अपने घर में जो बड़े लोग रहते हैं, एकदम बड़े लोग के पाँव पड़ते हैं, अपन छोटे बच्चे के तो पाँव नहीं पड़ते। ये मंदिर 400 साल पुराना मंदिर है। यहाँ पे इतनी पूजा पाठ, होम यज्ञ, अभिषेक और इतना हुआ है कि यहाँ पे बहुत कुछ भगवान से मांगने से देता है, क्योंकि इतने साल से भगवान विराजमान है। और इतना अभिषेक, पूजा पाठ और अर्चना, ऐसा नहीं है कि आपको खाली वैकुंठ एकादशी नहीं, ब्रह्मोत्सव होता है और अभिषेक होता है। अभी थोड़े दिन पहले 1,00,000 कलश का अभिषेक करे। तो भगवान को ऐसा नहीं है कि यहाँ आप आके सच्चे दिल से कोई भी मांगो, नहीं मिला तो वो भी गारंटी है हमारी, पक्का मिलता है। और ये मंदिर में आके आप खाली 10 मिनट बैठ के ध्यान करो, आपके 10 टेंशन ख़त्म हो जाएंगे। ये हमारे को अनुभव है और हम करे हुए हैं। मैं भी ये मंदिर में आया, मेरी महाराज से कोई पहचानत नहीं थी, किससे भी कुछ पहचानत थी। मैं आया पहले, एक 20 साल पहले आया, मैं भी आके यहाँ कचरा वचरा उठा रहा था, फूल का काम हो रहा था। वहाँ से थोड़ा महाराज से पहचानत हुई, मैं करा। आज मेरे को भगवान रंगनाथ जी की, भोलेनाथ की इतनी बड़ी कृपा है, मैं महेश बैंक में डायरेक्टर बना और बहुत कुछ दिया मेरे को भगवान। आप दिल से मांगो, आप ऐसा नहीं कि आके 1 घंटा बैठो, नको, आप एक 10 मिनट बैठ के दिल से नारायण से मांगो, वो अपने आप देगा, परंतु दिल साफ होना चाहिए। ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వాలంటీర్ని పరిచయం చేస్తున్నాను, ప్రవీణ్ కుమార్. ఇతని ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశికి నాకు లీవ్ కావాలని చెప్పేసి స్కూల్ ఆఫీస్లో రిక్వెస్ట్ పెడతాడు. కొన్ని చోట్ల కుదరకపోవచ్చు, కుదరదు అంటే ఆ జాబ్కి రిజైన్ చేస్తాడు. వైకుంఠ ఏకాదశి కోసం ఇప్పటికీ నాకు తెలిసి ఒక 2-3 జాబ్లు రిజైన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత అంకిత భావంతో దేవాలయానికి అంకితమైపోయి దేవాలయంలో వాలంటీర్గా చేస్తున్నాడు. నిజానికి ఇట్లాంటి వ్యక్తులతో మాట్లాడడం మనకు కూడా భగవంతుడి మీద భక్తి పెరగడానికి కొన్ని కారణాలు కావచ్చు అనిపిస్తుందేమో. ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, చెప్పు, అసలు ఎట్లా పాసిబుల్ జాబ్నే వదిలేసేయాలి కానీ నేను గుడికే పనిచేస్తా అనేంత డెడికేషన్ ఎందుకు? గుడికి అంత నీకు అటాచ్మెంట్? నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, అయినా కూడా ఎప్పుడూ నిన్ను చూస్తుంటే ఎట్లా పాసిబుల్ అనే ఒక విధమైన ఫీలింగ్ వస్తుంటుంది. దాని గురించి. జై శ్రీమాన్ అన్న, నా పేరు ప్రవీణ్. ఇక అంటే జాబ్ అనేది పర్టికులర్ ఒక పార్ట్ మాత్రమే లైఫ్లో, అదే లైఫ్ కాదు. సేవ అనేది మనకు స్వామి, మనం ఎక్కడికో వెళ్తాం, సపోజ్ తిరుపతి వెళ్ళాం, తిరుపతిలో మనకు స్వామి వారికి వెళ్ళి సేవ చేసుకునేంత ఛాన్స్ ఉండదు. నేను ఒకటి, మనకు ఒకటే ఛాన్స్ దొరుకుతుంది, టికెట్ తీసుకున్నామా, డబ్బులు పెట్టినామా, చేసినాం. మన టెంపుల్, మన పక్కన టెంపుల్, స్వామికి సేవ చేసుకుంటే ఆ జాబ్ కాకుండా ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాకుండా ఇంకో జాబ్, అదే ఒక లైఫ్లో పర్మనెంట్ అనేది అంతే. ఇది కాకుండా ఇంకో ప్లేస్మెంట్ ఉంటుంది, స్వామి ఏ రోజైనా ఇది కాకుండా ఇంకోటి దారి చూపిస్తాడు. అంతేగాని ఆ దారిని చూసుకోకుండా మనం స్వామిని మర్చిపోలేము కదా. అదొకటి నా మనసులో అనుకొని సేవ చేసుకోవాలని ఒక అంటారు సంకల్పం తీసుకున్నట్టు, ప్రతి ఇయర్ సేవ చేసుకోవాలి, ఒక 4 to 1 వీక్ మనది కాదు, సేవకే అంకితం అనేది ఆలోచనతోని నేను కంప్లీట్గా సేవ చేసుకుంటాను. అంటే నీ స్నేహితులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఆఫీస్లో కానీ, సమాజంలో నీ ఫ్రెండ్స్ కానీ ఎందుకురా? ఇప్పటివరకు ఎవరైతే చేయలేరు ఉస్మాన్ అన్న, మన దగ్గర అయితే ఎవరు చేయలేరు. స్వామి వాళ్ళు కానీ, ఇప్పుడు రాజన్న కానీ, భద్రన్న కానీ, శశన్న కానీ, ఎస్టిచార్య అన్న కానీ, మళ్ళీ నా టీం సందీప్, శివ, కృష్ణ, హరి, నరసింహ, నేను ఒక పార్ట్ అంతే. నాకు భద్రన్నుండు తను ఏం చెప్పేసి అంటే, ప్రవీణ్ ఇది నీ పార్ట్, అంతే, ఇది నీ పార్ట్, సందీప్ నీది ఇది. అది మనకు ఒకసారి చెప్పేసిండు. ఒక 10 years నుంచి ఫుల్ ప్లెజ్గా సేవలో అంకితం అయిపోయినాం. ఆ స్వామి మాకు అన్ని తొవ్వలు చూపిస్తుండు, దాని మీద నేను ఫుల్ ప్లెజ్గా సేవ చేసుకోవాలి ఒక ఆలోచనతోని.
ఎవరెవరికో ఇస్తామన్నా, మనం ఏదైనా ఫంక్షన్ ఉంటే అటెండ్ అవుతాం, అది ఇది. మన టెంపుల్ మనమంటూ నిలబడి మనం ఒక లక్షల మంది ఎక్కడికో వెళ్ళని వాళ్ళు ఉంటారు దర్శనానికి. ప్రతి వాళ్ళు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని ఉంటారు. వైకుంఠ ఏకాదశి అని మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం వెల్కమ్ చెప్తున్నాం. వెల్కమ్ చెప్పి వాళ్ళకు మన నుంచి మన టెంపుల్ వచ్చిన తర్వాత అరే నెక్స్ట్ టైం అరే టెంపుల్కి వెళ్ళిరంట, ఇక్కడ సేవ ఇట్లా ఇచ్చారు, అరే ఇంత డెకరేషన్ చేసారు అనే తో పాటు సేవ అనే ఒక వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మెయిన్ చూసేది ఏంటంటే అరేంజ్మెంట్స్. ఏ భక్తునికి ఎక్కడికి ఇబ్బంది కావద్దు, ఏ భక్తునికి ఎక్కడ ట్రబుల్ కావద్దు, ఇంకోటి ఇది కాకుండా చూసుకోవడమే మా పని. సో దాంట్లో నేను నా స్వామికి చెందినంత సేవ చేసుకోవాలని మెయిన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి శశానకు, బద్రీనాథ్కు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈ ఛాన్స్ నా తప్ప ఇంకో వేరే వాళ్ళకి ఇయర్. నా సేవ నాదే, పాన్ సేవ అంది. ఈరోజు కాకుండా ఇంకా దగ్గర రేపటి డేట్లో ఎక్కడికి వెళ్ళినా నా లైఫ్లో ఒక 10 days సేవకు కంప్లీట్గా అంకితం. థ్యాంక్ యూ సో మచ్.